అందరూ కలిసిమెలిసి పనిచేస్తూ ప్రజలకు తనవంతుగా సేవలు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి తెలిపారు. కడప నగరంలోని పాత కడప టీడీపీ నాయకులు రైస్ మిల్ వెంకట సుబ్బయ్య దేవుని కడప ప్రాథమిక రైతు సేవా సహకార సంఘం చైర్మన్ గా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవిరెడ్డి సమక్షంలో పలువురు టీడీపీ నేతలు, స్థానిక ప్రముఖులు ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సమస్యలుంటే చర్చించుకుని పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. అందరూ సమన్వయంగా ముందుకు వెళితే అనుకున్న లక్ష్యాలను సాధించుకోగలమని తెలిపారు. ఈ విషయంగా ప్రతి ఒక్కరూ తమ వంతుగా సహకరించాలని ఆమె సూచించారు. అప్పటి నుంచి తెలుగుదేశం నుంచి ఏ రోజు కూడా నేను బయటికి పోలే. నన్ను నమ్మి శ్రీనివాసరెడ్డి కానీ ఎమ్మెల్యేలు కానీ నమ్మి ఇచ్చినందుకు వాళ్ళకు కృతజ్ఞతగా బ్యాంక్ని పురోగతిగా బాగా పైకి తీసుకొస్తానని మనస్ఫూర్తిగా రైతులకు ఏ ఇబ్బంది లేకుండా యూరియా కానీ ఫాస్ఫేట్ కానీ ఇబ్బందుల్లో పడకుండా సరసమైన రేట్లకు అన్నీ అందించగలనని మనస్ఫూర్తిగా భగవంతునితో చెప్పుకుంటూ వాళ్ళకి ఇచ్చిన కృతజ్ఞత, వాళ్ళు చేసిన సేవకు కృతజ్ఞతగా ఉంటానని డెఫినెట్గా మీ అందరి సంక్షేమం ముఖ్యము, దాన్ని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ పోవాలా. దాంతోపాటు అవినీతి లేకుండా ప్రజల సంక్షేమం కోసం మనం పనిచేయాలి. దుర్మార్గము తెలుగుదేశం పార్టీ విధానం కాదు. మీకేం కావాలో చెప్పండి, చేయడానికి సిద్ధంగా ఉన్నాము. కొంతమంది మొహమాటాలు పడి రాకున్నా కానీ ప్రతి ఒక్కరూ రావడం మొదలు పెట్టాలి. రండి, పని చేయించుకోండి, అవుతుందా లేదా చెప్తాము. అవ్వలేని విషయాన్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎందుకు కాదు ఆ పని, అన్నీ మనం అనుకున్న 100 పనులు కావు. ఎవళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో దూరంగా ఉన్న వాళ్ళకి కూడా నేను గుర్తుపెట్టుకునేసి వాళ్ళని పిలిపించుకుంటా ఉన్నాను. అవకాశాలు వచ్చినప్పుడు వాళ్ళ వరకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. నేనైతే ఆ ఉద్యోగాలకు అయితే వెళ్ళను కదా, వాసు సార్ కూడా ఆ ఉద్యోగం కోసం అయితే వెళ్ళరు కదా, అన్నీ మీకోసమే అవి. కాబట్టి ఎవరి మీద అసూయ ద్వేషాలు వద్దు. ఈరోజు వెంకట సుబ్బయ్య కొన్ని వచ్చింది, రేపు మున్నయ్యకు వస్తుంది, కృష్ణాకు వస్తుంది. అందరూ గుర్తుగానే ఉన్నారు. ఒకరి తర్వాత